సర్వవిధముల ఆ మహానుభావుడు తెలియజేయడం జరగబోయేటటువంటి పరిణామం చెప్పడం ఇది ఆయన కూడా ప్రయత్నించి చూశాడు. కానీ దుష్ట దుర్యోధనుడు మాత్రం ఏమాత్రమైన వినలేదు. పాండవుల వద్ద నుండి పాండవులు అడిగినప్పుడు నేను ఒక్కడిదే ఒకవైపు, సైన్యం మొత్తం ఒకవైపు అనే నేను ఆయుధం పట్టను, ఆయుధం చేయనటువంటి విషయం మన వారందరికీ తెలిసిన విషయం. యుద్ధం చేయకుండా ఆయన ఎలా దుష్టుల్ని సంహరించాలో అలాగే సంహరించినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. అర్జునుడు వచ్చి మీరు ఎక్కడైనా చూడండి భక్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 57వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి మన నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి పరిశుభ్రతగా ఉండడం కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తూ చిలకలూరిపేటని స్వచ్ఛ చిలకలూరిపేటగా ఎస్పీ గారు వారికి స్వాగతం పలకండి. దయచేసి ఫౌండేషన్ అధినేత నిర్వహిస్తున్నటువంటి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చప్పట్ల ద్వారా ఆయన ఆనందపడే పేరు వేనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా మరీ పరిపాలన చేస్తున్నాం. ప్రజల కోసం గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా పేదవారికి నేనేం చేశానా అనే కోణంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా, ఏ రాష్ట్ర మంత్రి చేయని విధంగా చిలకలూరిపేట నుంచి మా అన్నగారు ఈ కార్యక్రమంతో నిర్వహించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ కొత్త నగరం 13 జిల్లాలో ఎవరు చేయని విధంగా మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. అన్న విశాఖపట్నం కాబట్టి మీ అందరూ ఒకసారి అన్న కనపడే విధంగా ఒక్కసారి జిల్లాలో పత్తిపాటి పుల్లారావు నాయకత్వం, పత్తిపాటి పుల్లారావు నాయకత్వం. అట్లాగే మీ అందరూ కలుస్తూ ఉన్నాము. ఒక్కసారి చెప్పండి అంటే అన్న కనపడే ఒకసారి చెప్పండి మాట్లాడుతుండగా అందరూ కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సోమనాథ ఫౌండేషన్ కార్యదర్శి పేరు వేయాలని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పుల్లారావు అన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అష్టదేవతల్ని శివకేశవులను ప్రార్థిస్తూ శ్రీ శ్రీ గౌరవనీయులైనటువంటి ప్రతిపాటి పుల్లారావు 57వ జన్మదిన వేడుక ఇక్కడ మన ప్రియతమ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే మనం 24 సార్లు ఇదే వేదిక పైన ఈ కంటి వైద్య శిబిరం మనం నిర్వహించడం జరిగింది. ఇది 25వ శిబిరం. రాష్ట్రంలో ఎక్కడా కూడా 25 సార్లు కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల మందిని ఎవరైతే కంటి చూపుతో బాధపడతా ఉన్నారో, దాని సమస్యలతో బాధపడతా ఉన్నారో వారందరికీ ఒక మంచి పరిష్కారాన్ని శంకరగండి నేత్ర వైద్యాలయం వారి సౌజన్యంతో మనం చేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలో మన మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో, పూర్తి వారి సహాయ సహకారాల ఆశీస్సులతో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ తరఫున అనేక కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతూ ఉంది. అటువంటి ఈ 25వ మెగా కంటి వైద్య శిబిరానికి ఈ రోజున మన మంత్రి గారు మహానాడులో బిజీగా ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు ముఖ్య అతిథిగా
విచ్చేసినటువంటి పెద్దలు మన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ పెద్దలు నారాయణ నాయక్ గారు, అలాగే మన నరసరావుపేట డిఎస్పీ పెద్దలు నాగేశ్వరరావు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ తేళ్ల సుబ్బారావు గారు, గారు, వీరయ్య చౌదరి గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఆర్ఎంపీల అధ్యక్షుడు, ఇంకా వేదికను అలంకరించినటువంటి నాయకులందరినీ కూడా పేరు పేరున అలాగే ప్రెస్ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ కంటి వైద్య శిబిరంలో కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి మన చిలకలూరుపేట నియోజకవర్గమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ క్యాంపుని విజయవంతం చేయడం అంటే అది మీరు లబ్ధి పొందడం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మన మంత్రివర్యులు ఎప్పుడు కూడా ఆయన చెప్పేటువంటి విషయం ఒకటే, పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వైద్య సహాయం పొందడానికి బయట ఏదైతే ఇబ్బందిగా ఉందో ఈ రోజున పరిస్థితుల్లో, ఎందుకంటే హాస్పిటల్కి ఈ రోజు వెళ్ళడం అంటే ఎంత ఖర్చుతో కూడిన విషయం మనందరికీ కూడా తెలుసు. అటువంటి నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే ఈ ఇబ్బందులతో కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉన్నారు వారందరికీ కూడా ఎంతో మేలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఇక్కడ మనం ఈ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, హడావుడి పడకుండా వచ్చినటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇక్కడ వైద్యం అందుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిగేట్లుగా చూడాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున ఇక్కడ సుమారుగా 10,000 మందికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంచినీళ్ళు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అందరికీ అన్ని కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని వీలైనంత క్లుప్తంగానే ముగిద్దాం. పెద్దలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తా ఉంటారు. మంత్రి గారి పుట్టినరోజు ఎప్పుడు పెడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మరి కుటుంబాల్లో ఆదరణకు నోచుకోకుండా వైద్య సహాయం అందక ఎవరైనా ఆదుకుంటారేమోనని చెప్పి ఎదురు చూసేటువంటి పేదలందరూ కూడా మరి ఈ రోజున ఉచితంగా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండేటువంటి సౌకర్యాలని అందించడం అనేది ఒక ఎంతైనా అభినందనీయమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు కూడా దాదాపు 30 క్యాంపులు నిర్వహించి మరి గుండె వైద్యం కానీ, గుండె శస్త్రచికిత్సలు కానీ, కంటి వైద్యం కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం మరి ఎంతైనా హర్షణీయ అభినందనీయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఇటువంటి వారికి ఒక మంచి వ్యక్తికి ఒక పదవి వచ్చినా, లేకపోతే ఒక ధనం చేకూరినా, ధనవంతుడైనా 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఆయన పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని, మరి ఆయన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి పేద ప్రజలందరికీ కూడా ఇలాంటి వైద్య సహాయం ఇంకా పెద్ద ఎత్తున అందజేయాలని చెప్పి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి, అవకాశాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మరి నల్లాంటి కుటుంబం నుంచి వచ్చేటటువంటి పత్తిపాటి పుల్లారావు గారు మీ అందరికీ తెలుసు. ఒక చిన్న కుటుంబంలో వచ్చి, ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చి, తను వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి, తను నాగలు పట్టినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి తను స్వతహాగా పత్తి చేసి అందరూ తెలుగుతాను తనే ఇలాంటి కార్యక్రమం మీటింగ్లు ఎదుగుతూ ఉంటాడు. మీలాంటి వ్యక్తిని నేను మీలాగనే వ్యవసాయం చేశాను, మీలాగే పత్తి చేలలో కూడా ఆఖరికి పురుగు మందు కూడా తోటి మరి వ్యవసాయం మరి పత్తి చేలో మందు జరిగింది. అలాంటి వ్యక్తిని ఎంతో కష్టపడి చదువుకుంది, ఎంతో కష్టపడి చదువుకుంది. ఆఖరికి ఆయన చదువుకునేటప్పుడు వంట కూడా చేసుకున్నాడంట. అది మాత్రం గుర్తు
గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఈ బిడ్డలు వాళ్ళు చేసుకోవడం లేదు కానీ అలా అంచెలంచెలుగా ఒక వ్యాపారం మన ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి వ్యాపారాన్ని ఆధారంగా తీసుకొని మరి ఆ స్థాయికి వెళ్ళి రాజకీయంగా మీ అందరూ తెలిసింది. అలాంటి వ్యక్తికి ఉదాహరణ 58వ జన్మదిన సందర్భంగా ఇలాంటి నేను 25వ మెడికల్ క్యాంపు మరి అనేక మందిగా వీరనారాయణ గారు చెబుతున్నారు 1,10,000 మందికి ఇప్పటి వరకు ఆపరేషన్ జరిగింది. మరి అలాంటి వ్యక్తిని మరి ఆయన జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణ నాయక్ గారు వారు మీ అందరికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి మరి ఈ ప్రాంతమే కాకుండా జిల్లా అధికారిగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక నిజాయితీ పరుడుగా మీ అందరికీ తెలుసు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆయన నిర్వహించినటువంటి రాత్రి పగళ్ళు కూడా నిర్వహించినటువంటి పాత్ర నిద్ర ఆహారం లేకుండా మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి జరగకుండా మరి ఎంతో మన్నలు పొందినటువంటి ప్రభుత్వం ద్వారా మన్నలు పొందినటువంటి ఆ నారాయణ మరి ఎస్పీ గారి చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ఈ మెగా భారీ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం మరి ఎంతో సంతోషమైన విషయం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ కార్యక్రమానికి మరి ఈ కంటి ఆపరేషన్లకు వచ్చేసినటువంటి మరి చాలామంది కూడా పేదవారు మరి బిడ్డలు ఎక్కడో ఉండి ఆదరణకు లోనైనటువంటి వారికి ఈ కంటి చూపు శుక్లాల విషయంలో మరి నారాయణ నాయక్ గారు మరి వివరణ ఇస్తారు. అలాగే డాక్టర్ గారు వివరణ ఇస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఇంతమంది ఇక్కడ కంటే కూడా 3-4 రెట్ల మంది బయట ఉన్నారు. వారందరూ కూడా క్రమశిక్షణతో మధ్యాహ్నం కూడా అల్పాహారం ఉన్నది, భోజన వసతులు ఉన్నాయి. మరి ఎక్కడ నిద్రపోకుండా అందరూ కూడా ఈ శిబిరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో మరి క్రమశిక్షణతో అందరూ కూడా మరి కంటి పరీక్షలు చేయించుకొని మరి అట్లనే డాక్టర్స్ పథకాలు శంకర్ నేత్రాలయం డాక్టర్స్ వారెంతో ఓర్పుతోటి ఈ కార్యక్రమానికి మరి వచ్చి సాయంత్రం దాకా కూడా మీలో మమేకమై మరి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ స్వర్ణాంధ్ర ఫౌండేషన్ తరఫున వీరనారాయణ గారు, శ్రీను గారు, మిగతా ఆ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా వారందరూ కూడా సాయంత్రం దాకా కూడా మీతోటి అందరూ ఉండి కూడా మీతోటి పాల్పంచుకొని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి మినిస్టర్ గారి 58వ బర్త్డే సందర్భంగా 24 క్యాంపులు పెట్టి ఎంతో మందికి మరి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మేము చూస్తూ ఉంటాం, పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు కొడుకు సరిగా చూడక, హాస్పిటల్కి చూపించక, అన్నం పెట్టక ఇబ్బందులు పడుతూ వస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వారందరికీ కూడా మరి ఒక పెద్ద కొడుకుగా మినిస్టర్ గారు మీ అందరికీ కూడా గత 24 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ సేవ చేయడం ఎంతో సంతోషం. కాబట్టి మీరందరి ఆశీర్వాదం మినిస్టర్ గారికి ఉండాలి. ఆయన 100 సంవత్సరాలు బతికితే కొన్ని లక్షల మందికి ఈ యొక్క ఆరోగ్యాన్ని మరి కంటి చూపు కానీ హార్ట్ జబ్బులు కానీ ఇంకా రకరకాల జబ్బులకి మీ అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. మరి కన్న కొడుకు చూస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒక కన్న కొడుకుగా నేను గత 2 సంవత్సరాల నుంచి ఆయన 2వ బర్త్డే చూస్తూ ఉన్నాను. మరి ఎంతో పెద్ద ఎత్తున మీ అందరికీ సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఆశీర్వదించండి. భవిష్యత్తులో ఎంతో మందికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మరి ఆయన 10 కాలాల పాటు ఉండాలని, మీ అందరికి సేవ చేయాలని, ఆయనకి 100 సంవత్సరాలు ఆ దేవుడు ఆరోగ్యంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. కంటి వైద్య శిబిరాలు ఇప్పటికీ దాదాపుగా సుమారు కంటి పరీక్షలు ఒక 50-60 వేల మందికి చేయడం జరిగింది. అదేవిధంగా గుండె ఆపరేషన్లు ఒక 15 వేల మందికి చేయడం జరిగింది. మోకాళ్ళు మార్పిడి 4,000 పైసలకు చేయడం జరిగింది. మరి మన పత్తిపాటి పుల్లారావు గారికి మన నియోజకవర్గం కాదు, మన జిల్లా కాదు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా కంటి ఆపరేషన్ చేయించుకోవడం, కంటి ఆపరేషన్తో పాటు కళ్ళద్దాలు ఇవ్వడం, మరి ఎంతమంది వచ్చినా సరే భోజన వసతులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ డబ్బున్నంత మాత్రమే సాధ్యపడేది కాదు. అది మంచి మనస్తత్వం, మంచి హృదయం కావాలి. అది మంత్రి గారి మరి వద్ద పుష్కలంగా ఉన్నందువల్ల ఈ కార్యక్రమం చేపడుతుంది.
మరి పరీక్షలు చేయించుకొని మరి శంకర్ గండి వారి సౌజన్యంతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ డాక్టర్లు చెప్పినట్టుగా మరి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ మరి వంట గంటపోయి లేకుండా అందరూ మీరు జాగ్రత్తగా ఉండే కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినట్టుగా కార్యక్రమాలు జరుపుకున్నందువల్ల మీరు ఎక్కువ కాలం మీకు కంటి చూపు బాగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు మన మంత్రివర్యులు కత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కంటి వైద్య శిబిరం నిర్వర్తిస్తూ ఉన్నారు. మన మంత్రి గారు అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఏ కార్యకర్త వచ్చినా కూడా మాకు ఈ పని కావాలి అంటే ప్రతి ఇది కూడా చాలా సౌమ్యంగా సమాధానం చెప్తూ చేసుకుంటూ పోతూ ఉన్నారు. గత 3 సంవత్సరాల బయటికి మన చిలకలూరుపేటకి మున్సిపాలిటీకి 140 కోట్లు అమృత పథకం కింద తీసుకొచ్చారు. అది ఫస్ట్ మన చిలకలూరుపేటకే వచ్చింది ఆ పథకం. మన మంత్రి గారు కృషి వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అవి 100 పైపు లైన్లు వేస్తే మన చిలకలూరుపేటకి నీటికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి ఉచితంగా కూడా ఇస్తాం. ఎవరన్నా ఉంటే అవి పెట్టుకొని చేసుకోవాలని నేను ఇప్పుడు సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ప్రీతమ మంత్రివర్యులు కత్తిపాటి పుల్లారావు గారి యొక్క 58వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ 25వ చిలకలూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి 25వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలకు పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శంకర కంటి ఆసుపత్రి అనేది శ్రీ కంచికామకోటి మెడికల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ తరఫున మన మంత్రి గారు సుమారు ఇప్పుడు 25వ క్యాంపులో 30,000 పైచలుగులైనటువంటి ఆపరేషన్లు సంయుక్తంగా కలిసి చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం తరఫున జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనేటువంటి సంస్థ సహకారంతో స్వర్ణాంధ్ర ఫౌండేషను అందరం కలిసి ఒక సామాజిక బాధ్యతగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదరికాన్ని డైరెక్ట్గా పేదరిక నిర్మూలన కాకుండా ఇండైరెక్ట్గా ఇది కూడా కుటుంబంలో ఉన్నటువంటి అంధత్వాన్ని నివారించగలిగితే ఆ కుటుంబంతో యొక్క పేదరికాన్ని కొంతవరకైనా నివారించవచ్చు అనేటువంటి సామాజిక బాధ్యతతో ప్రతి సంవత్సరం 2-3 క్యాంపులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్యాంపు కోసం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆసక్తిగా ఎదురు చూసి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ 29వ తేదీన మే 29వ తేదీ అంటే ఉచిత మెగా క్యాంపుతో పాటు పుల్లారావు గారి యొక్క జన్మదినం కూడా అందరి మనసుల్లో ఉంటుంది అనేది ఆశిస్తూ, మీరందరూ కూడా క్రమశిక్షణతో పెద్దలు చెప్పినట్టుగా క్రమశిక్షణతో ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం లాగే ఆఖరి పేషెంట్ ఉన్నంత వరకు కూడా మేము చూసి ఇక్కడ నుండి మేము కలుగుతాం. ఎందుకంటే ఒకసారి ఫైనల్గా కూడా ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం లాగే. మీ అందరికీ కూడా చూసిన తర్వాతే మేము ఇక్కడ నుండి మేము వ్యాన్ స్టార్ట్ చేసుకుని వెళ్తాం కనుక మీరందరూ సహకరించాలని. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఒక సిస్టమేటిక్గా ప్రతి చోట బ్యారికేడ్లు ఎవరు కూడా నెట్టుకోకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేసిన దీంట్లో మన వీరనారాయణ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణను మేము ఇంకొకసారి అభినందిస్తూ, అంటే ఒక కోర్సు గ్రామాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు పేద ప్రజలు ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలందరికీ కూడా హాస్పిటల్లోనే BCT కోర్స్ అనేది ఒక విజన్ కేర్ టెక్నీషియన్ అనే కోర్సు ఇప్పిస్తూ ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ 3 సంవత్సరాల పాటు చదివించి వాళ్ళు హాస్పిటల్లోనే ఉద్యోగం చేస్తామంటే హాస్పిటల్లో ఉద్యోగంలో తీసుకుంటూ ఇప్పటి వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అనే ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఈ కోర్సులో కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఈ కోర్సు ఉంటుంది. ఎవరికైనా ఆసక్తికరమైనటువంటి అమ్మాయిలు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అమ్మాయిలు చదివించుకోలేనటువంటి అమ్మాయిలు కొంత ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ చదువుతున్నటువంటి అమ్మాయిలు అంటే సంతోషం. అట్లాగా చదివించుకోలేనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైనా మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఉంటే ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా ఈ పాంప్లెట్ పంచుతామమ్మా. ఇది తీసుకొని వెళ్ళి మీ గ్రామాల్లో మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పేద అమ్మాయిలకి